మాటకి ఆయుష్ ఎక్కువ అంట, తెలుసా నీకు? మళ్ళీ ఇదెవరు చెప్పారు బాబు? చెప్పాను కదా నాకు రాహుల్ అని ఫ్రెండ్ ఉన్నాడని, వాడు చెప్పాడులే. ఇంకా పడుకోకపోతే రేపు మార్నింగ్ కాలేజ్కి డుమ్మా కొట్టాల్సి వస్తుంది. ఈ సంగతి తెలుసా నీకు? ఇదెవరు చెప్పారు? నేనే. ఇడియట్. మొద్దు. హలో అమ్ము, గుడ్ మార్నింగ్. నీకోటి తెలుసా, రాత్రి నాకు కల వచ్చింది. మన ఇద్దరికి పెళ్ళయిందంట, 2 పిల్లలు పుట్టారంట. సరే వస్తున్నాను. ఏంటమ్ము అర్జెంట్గా రమ్మన్నావు? ఏమైంది? మా ఇంట్లో మ్యాచ్ చూశారు. నిన్నటి మ్యాచేనా? మనోళ్ళు మస్తు ఆడిర్లే, నేను కూడా చూసిన. ఇరగొట్టిర్రు. నీకు కామెడీగా ఉందా? నా లైఫ్ లో మ్యాచ్ ఫిక్స్ అంటూ జరిగితే అది రాహుల్ అనే వాడి ఒక్క పేరుతోనే జరగాలి. అర్థమైందా? ఓ, నువ్వు ఇంత సీరియస్ అయ్యావంటే మ్యాటర్ ఎంత సీరియసో అర్థమైంది. సారీ. సారీ. సరే, ఏం చేద్దాం చెప్పు. నన్నెక్కడికైనా తీసుకెళ్ళిపో. ఏంది? నన్నెక్కడికైనా లేపుకెళ్ళిపోమంటున్నాను, నీకు అర్థం కావట్లేదా? ఏంది నువ్వు మరీ ఇలా? కావాలంటే నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను. ఏంటి నువ్వు మాట్లాడేది? మా నాన్న సంగతి నాకు తెలీదా? ఆయన అస్సలు ఒప్పుకోరు. పైగా నువ్వొచ్చి మాట్లాడావంటే ఇంకా లైఫ్ లో మనం కలుసుకునే కాన్సెప్టే ఉండదు. అర్థమైందా? ఇప్పటికి వెళ్ళిపోదాం, అంతా సెట్ అవుతుంది. సరే, ఒకటి చెప్పు. నువ్వు క్లియరా? నువ్వు క్లియర్ అంటే చెప్పు. ఈ భూప్రపంచంలో ఎక్కడికన్నా తీసుకెళ్ళి నేను హ్యాపీగా చూసుకునే స్ట్రెంగ్త్ నాకుంది. కానీ నువ్వు క్లియరా? సరే అయితే నవ్వు. అరే నవ్వురా బాయ్. ఎంత ముద్దుగా నవ్వే, కుక్క పిల్లలాగా. ఆ నవ్వు చూస్తూ 100 ఏళ్ళు హ్యాపీగా బతికేచ్చే. అరే రాహుల్, నీకు పెళ్లి కాబోతుంది రోయ్.